breakfast to our bedroom in the morning. హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా సిస్లా వ్లాగ్స్. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ కొట్టండి, ప్లీజ్ పుష్ అవుతుంది. అండ్ ఇక్కడ మార్నింగ్ మన హోటల్లో మంచిగా ఒక బర్డ్ అయితే వచ్చింది. అసలు ఏం భయం లేకుండా ఎంత హాయిగా తిరుగుతుంది అంటే ప్రజెంట్లీ నా ఫీలింగ్ కూడా అదే అనుకోండి. ఫస్ట్ ఎట్లా తయారైంది? కళ్ళజోడు అవసరమా దీక్ష నీకు? అవసరమా? Look at my chapels. ఈ హైలైట్స్ చూసారు కదా. ఇవాళ డే 2లో చాలా యాక్టివిటీస్ చేయబోతున్నాము. అదంతా చూపించడానికి మిమ్మల్ని కూడా తీసుకెళ్దామని అనుకుంటున్నాను. అండ్ డే 2 హవాయ్ బ్లాగ్కి మీ అందరికీ స్వాగతం. పొద్దునే లేచి మన ఫస్ట్ కాఫీ తాగుతాం కదా, కాఫీ తాగే దారి చూపిస్తున్నాను. ఇది మా హోటల్ కింద వెళ్తే అక్కడ చిన్న పాండ్ అయితే కనిపిస్తుంది అండ్ పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడే చూపిస్తాను. సో పొద్దునే లేచి మన కాఫీ కావాలి కదా, ఇంకా కాఫీ ప్లేస్ కి వచ్చాము. Tashvi, look at the tree. Look at the tree, how big the roots are. చూడు ఎంత రూట్స్ ఉన్నాయి చూసారా? ఆ పెద్ద చెట్టు చూసారు కదా, అది మినిమం ఒక 60-70 ఇయర్స్ అయినా ఉంటుంది. మినిమం అదొకటే కాకుండా చాలా పామ్ ట్రీస్ కూడా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ దగ్గర కానివ్వండి, లగూన్ దగ్గర కానివ్వండి, మొత్తం రోడ్లో పక్కనే ఉంటాయి అన్నమాట. ఆ ట్రీస్ని అసలు ఎంత బాగా సేవ్ చేశారంటే అనిమల్స్, ట్రీస్ బాగా సేవ్ చేసుకుంటున్నారు. అండ్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అండి. దారిలో ఎక్కడ లెటరింగ్ కానీ చేయడం కానీ, ఎక్కడ ఏదో త్రాష్ పడేయడం కానీ అవన్నీ చేయకూడదు. అండ్ ఇక్కడ కాఫీకి అయితే వెయిట్ చేస్తున్నాం కదా, చాలా పెద్ద లైన్. అసలు పొద్దున 6ంటికి కూడా వచ్చి చూసానండి. ఇక్కడ మొత్తం జనాలు ఉంటారు. సో అక్కడ చాలా లైన్ ఉంది కాబట్టి అక్కడి నుంచి జంప్ అన్నమాట వేరే చోట వెళ్దామని ఆలోచిస్తున్నాము. ఐ హాప్ కి వెళ్తున్నాము. సో బేసికలీ మనం తినడానికైతే కార్లో వెళ్ళట్లేదు, నడుచుకునే వెళ్తున్నాము. ఆ వెళ్ళే దారిలో ఈ చిన్న మోడల్ స్టోర్ చూసాము. పిల్లలు సో సర్ప్రైజ్డ్, ఎలా ఉంది, ఎంత క్యూట్గా చేశారు అని. అండ్ లోకల్లీ కూడా చాలా ట్రెడిషనల్గా కట్టించారనమాట. అండ్ చెట్టు చూసారా, చాలా ఓల్డ్ అంట. ఇది 100 year ప్లస్ చెట్లు అవి. చాలా అంటే మన బెంగళూరు నేను ఒక ఆలద్ మర అని ఒక చెట్టు చూసాను, అట్లాగే ఉన్నింది చూడ్డానికైతే. అండ్ అక్కడి నుంచి ఇది చుట్టుపక్కల అనమాట. వాయికి హోటల్, హిల్టన్ హోటల్ చుట్టుపక్కల అయితే కింద లగూన్ బయట అయితే ఇట్లా కనిపిస్తున్నాయి మాకు. అండ్ పామ్ ట్రీస్ పిచ్చి పిచ్చిగా ఉంటాయండి. ఎవ్రీ రోడ్, ఎవ్రీ లేన్లో కూడా మీరు పామ్ ట్రీస్ అయితే చూడొచ్చు. దానివల్ల ఏం ఉపయోగం ఉందో నాకు తెలీదు. పామ్ ఆయిల్ అవన్నీ చేస్తారు కదా, ప్రాబబ్లీ హెల్త్ ప్రోడక్ట్స్ అయితే చేస్తారేమో. అండ్ దిస్ ఇస్ లగూన్. ఆ లగూన్ పక్కన ఇలా బైసికల్స్ అయితే పెట్టారు. అండ్ ఈ యాక్టివిటీ కూడా ఇవాళ చేయబోతున్నాము. అండ్ ఒక బైసికల్ రైడ్కి 1 hour ఇస్తారనమాట. ఆ 1 hourలో 1/2 hour నేను సురేష్, 1/2 hour పిల్లలు సురేష్ అలా షేర్ చేసుకొని వాళ్ళు చేశారు. ఎందుకంటే దీక్ష ఒకటే వెళ్ళలేదు కాబట్టి ఐదర్ తాష్వి ఆర్ నేను ఉండాల్సి వచ్చింది. మొదట రోజు హవాయికి వెళ్ళినప్పుడు దీక్షకు చాలా భయపడిపోయింది ఆ పక్షులు చూస్తే. తర్వాత 2వ రోజు 3వ రోజు అయితే అస్సలు భయం లేదు, దాని వెనకాలే పరిగెత్తడం మొదలెట్టేసింది. అంతే కదండి, ఇదైనా కాస్త అలవాటు అవ్వాలంతే. అండ్ దిస్ ఇస్ క్యూట్ ప్లేస్. ఇది కాఫీ ప్లేస్ అనమాట. కాఫీ యాజ్ వెల్ యాజ్ చాలా ప్రోడక్ట్స్ కూడా దొరుకుతున్నాయి. అండ్ వెరీ వెరీ ప్రైజీ. ఒక చిన్న డాల్కే $18. అక్కడ చాలా ఫ్లవర్స్ కూడా పెట్టారు, చూపిస్తాను. ఫ్రిడ్జ్లో యూజువలీ ఫ్రూట్స్ కానీ కప్ కేక్స్ అని శాండియాగోలో అంటే యూఎస్ఏలో అలా పెడతారు. ఇది కూడా యూఎస్ఏనే, కానీ ఇక్కడ మొత్తం హవాయి ఫ్లవర్స్ పెట్టారనమాట, ఫ్రెష్గా ఉండాలని చెప్పి. ఇది చాలా చాలా డిమాండ్లో ఉంటుంది ఇవి. అండ్ పీపుల్ క్వైట్ బై సో మచ్ అనమాట. అండ్ ఇక్కడ కాఫీ అయితే నేను మంచి పోర్ట్రేట్ వీడియో అయితే తీసుకున్నాను నా ఫోన్లో నుంచి, వాళ్ళు కాఫీ చేస్తుంటే. అండ్ దిస్ ఇస్ అక్కడ స్మెల్ వస్తుంటేనే భలే అనిపించింది, ఫ్రెష్గా చేస్తున్నారు. మీరు ట్రై చేస్తే కోనా సుప్రీం కాఫీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫైనలీ వీఆర్ హియర్ ఇన్ ద ఐహాప్లో పిల్లలకి ప్యాన్ కేక్స్ అయితే చాలా ఇష్టము. పిల్లలు ప్యాన్ కేక్స్ తీసుకున్నారు. అండ్
అండ్ నేను వచ్చి ఐ గాట్ దిస్ శాండ్విచ్ పనీని అనమాట. పనీని ఎట్లా ఉంటుందంటే ఇక్కడ యూజువలీ పనీని క్లోజ్డ్ ఉంటుంది కదా, ఇది ఓపెన్గా జస్ట్ టోస్ట్ వేసి అవకాడో వేసేసాడు. అండ్ పిల్లలు ఎంజాయ్డ్ ప్యాన్ కేక్. అసలు ఎప్పుడు దొరకని ఫుడ్ లాగా వాళ్ళు తినేశారు. బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని బయట తీసుకెళ్లేటప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తే వాళ్ళు హ్యాపీగా తిరుగుతారు, ఎంతసేపు అయినా తిరుగుతారు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మార్నింగ్ యాక్టివిటీ ఒకటి పెట్టుకున్నాము, అది ఏంటి అని చెప్తాను. వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ యాక్టివిటీ అనమాట. సో సబ్మెరీన్ ఎంట్రన్స్కి బోట్ క్రూజ్కి ఇంకొక 10 minutes ఉంది ఎంటర్ అవ్వడానికి. అందుకని ఒక వ్యూ చూసేసి వద్దామని అనుకుంటున్నాము. సో అసలు ఎంత క్లియర్ వాటర్స్ తెలుసా, చాలా చాలా బాగుంది, అమేజింగ్ ఉంది అసలు. ఇట్స్ వర్త్, అసలు చాలా చాలా వర్త్ అసలు ఇక్కడ రావడము. అంటే శాన్ డియాగో ఏమీ తక్కువ లేదు, కాకపోతే హవాయ్ ఒక డిఫరెంట్ ప్యారడైజ్ లాగా వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే అన్ని చోట అనమాట. శాన్ డియాగో అయితే కొన్ని చోట ఉండదు, కొన్ని చోట ఉంటుంది, కానీ వ్యూ చెప్పేది ఇక్కడ ఎవ్రీవేర్, అసలు ఎవ్రీవేర్ ఒకే వ్యూ. అంటే ఆ వాటర్ టర్కాయిష్ కలర్ ఉంటుంది, అంత క్లియర్ ఉంటుంది. అది ఎలా మెయింటైన్ చేస్తారో అర్థం కాదు. ఈ వీడియోలో మీకు అంతా కనిపించదు ఎందుకంటే చాలా ఎండగా ఉన్నింది. అండ్ కెమెరా కావాల్సింది షేడ్స్ అయితే నేను శాన్ డియాగో నుంచి తీసుకెళ్ళడం మర్చిపోయాను కాబట్టి కొంచెం ఇట్లా కనిపిస్తాయి. థ్యాంక్ గాడ్ నేను కొన్ని ఫోన్ వీడియోస్ కూడా తీసుకున్నాను కాబట్టి సరిపోయిందనమాట. Amazing. Rishma, try it. ఎలా ఉంది? Can I try it? వావ్, సూపర్, చాలా చాలా బాగుంది. వావ్, రాశి ఇక్కడ చూపించు. వెరీ వెరీ స్వీట్. I want to get one for myself. సో I feel like I want ఒక to చిన్న get one. ట్రక్ లో పెట్టుకున్నాడు. Can I? ప్రీవియస్ వ్లాగ్లో నేను చూపించింది పైనాపిల్ తిన్నాను కదా, అండ్ ఈ వీడియోలో వచ్చి కోకోనట్ చాలా స్వీట్గా ఉండింది. అండ్ దాని లోపల అయితే చాలా లేతది కాబట్టి ఎక్కువ కోకోనట్ లేవు, వెరీ స్వీట్గా ఉన్నింది. అండ్ వీ వర్ సో హ్యాపీ టు ఓపెన్ దాట్ అండ్ ఈట్ అనమాట. అండ్ స్పెషలీ పిల్లలకి ఇది చాలా కొత్త అనిపించింది, వాళ్ళు ఎప్పుడు ఇలా తినలేదు. ఇండియాలో వెళ్తే కనుక మేము జూన్లో వెళ్తాము, అప్పుడు కూడా ఎప్పుడైనా ఒకసారి వాళ్ళు చిన్నప్పుడు ఓపెన్ చేసింది గుర్తు నాకు. అయితే దిస్ వాజ్ సో అమేజింగ్. అండ్ ఈ క్లిప్ అయితే ఐఫోన్లో తీసింది. నా కెమెరాలో తీసినప్పుడు మొత్తం తెల్లగా వచ్చింది కాబట్టి ఐ హ్యాడ్ టు డిలీటెడ్. నా కెమెరా నేను వాడేది సోనీ ZV-1F అనమాట. అది కొంచెం షేడ్స్ అప్పుడప్పుడు కావాలి డిఫరెంట్. సో హియర్ వీఆర్ గోయింగ్ టు ద పోర్ట్ హిల్టన్. ఇది బ్రిడ్జ్ అనమాట ఆ క్రూజ్కి. సో అక్కడికి వెళ్ళి ఆ క్రూజ్ నుంచి సబ్మెరీన్ క్రూజ్కి తీసుకెళ్తాడు. ఈ యాక్టివిటీ అయితే 2-3 weeks శాన్ డియాగోలో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నాము, ఎందుకంటే ఇది ఇట్లాంటివి దొరకడం చాలా కష్టం. అండ్ మన హిల్టన్ హోటల్ ఎదురుగుండానే ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా ఆ బిల్డింగ్స్, అవన్నీ మొత్తం హిల్టన్ హోటల్ అనమాట. అక్కడి నుంచే దగ్గర ఉండేటట్టు చూసుకున్నాము. పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ బి ఈజీ గోయింగ్ అని ముందరే మొత్తం ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈ యాక్టివిటీకి బేసికలీ ఎవరైనా వెళ్ళొచ్చు, చిన్న పిల్లల నుంచి ఓల్డ్ 60+ కైనా వెళ్ళొచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళకి నాజియా ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళు డ్రమమైన్ లాంటిది ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ చాలామంది ఎంటీ స్టమక్లో ట్రావెల్ చేయడం వల్ల ఈ క్రూజ్ కానీ కార్లో కానీ చాలామందికి నాజియాస్ ఉంటుంది కదా, వాళ్ళందరూ డ్రమమైన్ లాంటిది ఏదైనా టాబ్లెట్ తీసుకోవడం కానీ మంచిగా తినేసి, బ్రేక్ఫాస్ట్ అని కాదు, ఎప్పుడు ట్రావెల్ చేస్తారో మంచిగా తినేస్తే అప్పుడు వాళ్ళకి నాజియస్ అనేది ఉండదన్నమాట. కమింగ్ టు దిస్ క్రూజ్, ఇది జస్ట్ 30 miles per hour అలా స్పీడ్ లో వెళ్ళింది. అండ్ ఇట్ వాస్ క్వైట్ కూల్. లోపల నడవచ్చు అండ్ లోపల కొన్ని స్నాక్స్ అయితే పెట్టాడు, ఎవరు కావాలంటే కొనుక్కోవచ్చు, అట్లా అంతా పెట్టాడు. అండ్ వీ కుడ్ వాచ్ ద సీనిక్ వ్యూ అరౌండ్. కొంచెం కెమెరా, చాలా మంది అంతే కదా టూరిస్ట్, వాళ్ళందరూ ఫోటోలు తీసుకొని చాలా అక్కడ కయాకింగ్ కూడా చేస్తారు, చాలా యాక్టివిటీస్ చేయొచ్చు అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ సబ్మెరీన్. అంటే
లోపల 100 feet వాటర్స్ లోపల వెళ్ళి అక్కడ ఫిష్, టర్టిల్స్ ఏమున్నాయో అవన్నీ చూసుకోవడం అనమాట. అదొక చిన్న యాక్టివిటీ లాగా పెట్టాడు. బట్ ఇట్ వాస్ లైక్ క్వైట్ ప్రైజీ ఫర్ దట్ యాక్టివిటీ అనిపించింది. బట్ ఇట్స్ లైఫ్ టైమ్ మెమరీ డెఫినెట్లీ. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ మనం లైఫ్లో ఎప్పుడు చేస్తామో తెలియదు కదా. సో ఎస్, డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఇట్. Yes, it was worth the wait. There's the mighty Atlantis number 14. There's a little skiff, a little orange skiff. We call her the Orange Beetle, zipping out with our surface crew aboard. Now keep in mind, folks, that submarine is full of people. బేసికలీ ఆ సబ్మరీన్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనకైనా ముందు ట్రిప్లో వెళ్ళిన వాళ్ళు అనమాట. వాళ్ళు అది ఫినిష్ చేసుకొని వచ్చి తర్వాత మేము వెళ్తాము. సో అట్లా అని చెప్పి వెయిట్ చేసాము. అక్కడ కాసేపు కూర్చొని వెయిట్ చేసాము. అండ్ అక్కడ లైఫ్ గార్డ్స్ కూడా వచ్చారనమాట. మనం సేఫ్గా ఈ క్రూజ్ నుంచి సబ్మరీన్కి దాటించడానికి వాళ్ళు హెల్ప్ కోసం వచ్చారనమాట. సో అక్కడ వెళ్ళి తర్వాత స్టీప్గా లోపలికి వెళ్ళి, మీకు కనిపిస్తుంది కదా అక్కడ లోపల స్టెప్స్లో లోపలికి వెళ్ళాలి. సో లోపల కూర్చోవాలన్నమాట, పైన ఎవరు ఉండరు, లోపల వెళ్ళిపోవాలన్నమాట. సో అలాగే అందరూ వెళ్ళాము. అండ్ ఇట్ వాస్ స్టీప్. నేను వీడియో కూడా తీయలేకపోయాను, అంత స్టీప్గా ఉన్నింది స్టెప్స్. సో ఫర్ సేఫ్టీ పర్పస్ నేను వీడియో తీయలేదు. అండ్ యా, ఫైనలీ వీఆర్ గెటింగ్ ఇన్. Record, she's saying something. What is she doing? What did you say? Say it again. All together still? Yes. All together. I'll squeeze it. You guys slide down a little, slide down. Hello, how many? సో మమ్మల్ని అక్కడ అలా వదిలేసి వెళ్ళిపోయారనమాట. సో మళ్ళీ మనం వస్తే ఆ క్రూజ్ ఇంకో రౌండ్ వాళ్ళని తీసుకొస్తారు. సో వాళ్ళు వచ్చి మేము వెళ్ళిపోతాము క్రూజ్లోకి. సో అట్లా వాళ్ళకి అట్లీస్ట్ మినిమమ్ 4 to 5 trips అలా చేస్తారు. అండ్ దే విల్ బీ క్లోజ్డ్ బై దట్ టైమ్ అనమాట. ఇదొకటే యాక్టివిటీ కాకుండా ఏ యాక్టివిటీ అయినా హవాయిలో 5 o'clock అలా క్లోజ్ చేసేస్తున్నారు. అదొకటి అబ్జర్వ్ చేశాను. అండ్ ఇక్కడ చూసారా, నీళ్ళ లోపల వెళ్ళే కొద్దీ మనకి చాలా అనిమల్స్, ఈ ఫిష్, టర్టిల్ అలా అన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ పడిన క్రూజ్ అన్నీ కనిపిస్తున్నాయి. బ్రోకన్ ప్లేన్ క్రూజ్ ఏముందో మొత్తం అలాగే ఉంచారనమాట. అండ్ చాలా వెరైటీ ఆఫ్ ఫిషెస్ అయితే కనిపించాయి మాకు. ఓన్లీ ఫిష్, టర్టిల్ అంతే కనుక వేరే ఏం లేవు. అండ్ లుక్ అట్ దిస్ 100 feet అయితే వెళ్ళిపోయాము. యూజువలీ చాలా మంది అనుకుంటారు అక్కడ లోపల వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది, నాజియా వస్తుంది, చాలా కష్టపడతారని. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. యూ గైస్ కెన్ డెఫినెట్లీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంటుంది. అండ్ యా, వెళ్ళి వచ్చేసాం. మోస్ట్లీ 1 hourలో అయిపోతుంది అనమాట ట్రిప్. 1/2 hour డౌన్, 1/2 hour అప్ అనమాట. అది ఫినిష్ చేసుకొని క్రూజ్కి వచ్చేసాము. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము బ్యాక్ టు ద పోర్ట్ వెళ్ళడానికి. బ్యాక్ టు హోటల్కి వెళ్ళిపోయాము. పిల్లలు స్విమ్మింగ్ అని చెప్పారు. మనకి ఇంకో యాక్టివిటీ ఉంది ఈవినింగ్. సో అక్కడే లగూన్లో చాలాసేపు బైసిక్లింగ్ చేసాము. దీంట్లో అమేజింగ్ ఎక్స్పీరియన్స్. మంచిగా వర్కౌట్ అయింది అనుకోండి. పొద్దున మంచి తిన్నాం కదా, సో వర్కౌట్ అయింది అనుకోండి. మంచిగా బైసిక్లింగ్ చేసిన తర్వాత పిల్లలకంత ఆకలేసింది. ఏం తిన్నామని కూడా నాకు గుర్తులేదు. వాయిస్ ఓవర్ చేసేటప్పుడు కూడా గుర్తు చేసుకుంటున్నాను. మొత్తం ట్రిప్ అంతా వి ఫోకస్డ్ ఓన్లీ ఆన్ యాక్టివిటీస్ అనమాట. ఏం తింటామో అక్కడ ఏముంటుందో అది తినేసేయడమే. లైక్ బర్గర్ కానీ, బ్రెడ్ కానీ, బేగల్ కానీ అట్లాంటిది ఏదో ఒకటి తినేసేయడం అనమాట. అయితే ఒక్క పూట అయితే రైస్ తినాలి అని అనుకున్నాము. చాలా చాలా హడావిడిగా రెడీ అయిపోయాను. 2 minutesలో ఉండాలి అక్కడ. సో వీఆర్ గోయింగ్ టు అ క్రూజ్ డిన్నర్ అనమాట అక్కడ. సో యా, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, రండి. ఇది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈవినింగ్ యాక్టివిటీ కూడా. తాషు అయితే యూజువల్లీ చాలాసేపు టైం తీసుకుంటుంది. పాపం అలాగే వచ్చేసింది అనమాట. హోటల్ టవల్ అల్లే వేసుకొని వచ్చేసింది. తాషి పాపం ఇంకా జుట్టు కూడా ఆరుకోలేదు. అక్కడ క్రూజ్ వెళ్ళిపోతుంది, అందుకని తొందరగా రెడీ అవుతున్నాము, తొందరగా బయలుదేరుతున్నాము. తన పరిస్థితి అసలు. I feel like I want to eat this. ఓకే, యూ కెన్ ఈట్, దట్స్ ఓకే. దీనికి ఆకలేసి స్విమ్మింగ్ చేసిన తర్వాత బాగా ఆకలేసింది. యాక్చువల్లీ
ఎలా ప్లాన్ చేసుకున్నామంటే 5-6 డేస్లో వీలైనంత వరకు యాక్టివిటీ చేయాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నాము. అండ్ బై ద వే ఈ ప్లాన్ మొత్తం చేసింది సురేష్, క్రెడిట్ అంతా మొత్తం సురేష్కే. నేనైతే తెగ ఎంజాయ్ చేశాను అంతే. వెయిటింగ్ ఇన్ ద లాబీ, మా కార్ కోసం వెయిట్ చేస్తున్నాము రావడానికి. సో ఇక్కడ కార్ అయితే వ్యాలీ పార్కింగ్ ఇచ్చేవాళ్ళము. మోస్ట్ ఆఫ్ ద డేస్ వ్యాలీ పార్కింగ్ ఇచ్చేవాళ్ళం. అండ్ పెద్ద డిఫరెన్స్ ఏ లేదు, మనమే వెళ్ళి పార్క్ కూడా చేసుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ లేదు, ఒక $10 డిఫరెన్స్ అలా చేశారంతే. సో మనకి పార్కింగ్ దొరకడం కూడా చాలా కష్టం. దొరకని రోజు అయితే వీ యూస్ టు డూ ద వ్యాలీ, అదర్వైజ్ మేమే పార్క్ చేసుకునే వాళ్ళం. అండ్ కార్ కూడా చాలా బాగుంది. కార్లో ఈ స్టార్ ఆఫ్ హొనూలులో మనమే వెళ్ళాము. అండ్ చాలామంది అయితే బస్ కూడా షటిల్ కూడా చేసుకుంటారు. ఈ బస్ అదే అనమాట, షటిల్ చేసుకుంటున్నారు. హోటల్ నుంచి షటిల్ ఉందన్నమాట మన ప్యాకేజ్లో, వాట్ ఎవర్ వీ టుక్ ఇన్ కాస్ట్కో ప్యాకేజ్, దాంట్లో ఈ బస్ కూడా షటిల్ కూడా ఫ్రీ అనమాట. ఏ హోటల్లో ఉంటామో ఆ హోటల్ నుంచి ఏ యాక్టివిటీకి వెళ్ళినా మనకి షటిల్ ఉంటుంది. సో మేము అలా కాకుండా ఫ్యామిలీ ఉన్నాం కదా, అటు ఇటు తిరుగుదామని చెప్పి రెంట్ కార్ తీసుకున్నామంతే. అండ్ దిస్ ఇస్ స్టార్ ఆఫ్ హొనూలులు క్రూజ్. బేసికలీ ఇది నీళ్ళలో అలా క్రూజ్ చేస్తుంది. డిన్నర్తో వాళ్ళు డిన్నర్ సర్వ్ చేస్తారు. మనకి బఫే సిస్టమ్ అయితే ఇచ్చారు, వెజిటేరియన్ ఉన్నింది. అండ్ ఇట్ వాస్ సో కూల్, చాలా కూల్ అనిపించింది. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు ఏ క్రూజ్లో అసలు వెళ్ళలేదు. అండ్ ఇట్ గేవ్ మీ ఎ వెరీ గుడ్ మెమరీ. అండ్ చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ అది మ్యాంగో జ్యూస్ అనుకున్నాను, కాదు అది పైనాపిల్ జ్యూస్. చాలా నో షుగర్ యాడెడ్. బేసికలీ చాలా బాగుంది, అమేజింగ్ స్వీట్, వెరీ స్వీట్ టేస్ట్ అనమాట. ఇక్కడ మనందరికీ ఒక స్టిక్కర్ అయితే వేశాడు రికగ్నైజ్ చేసుకోవడానికి. అండ్ ఫస్ట్ రావంగానే యాక్చువల్లీ వీ వేర్ ద లాస్ట్ వన్ టు కమ్. ఒక 5 minutes ఉన్నిందంట. వీ వేర్ వెరీ లక్కీ. సో మనకి టేబుల్ అయితే వచ్చింది, ఖాళీగా ఉన్నింది. చాలా ఎంజాయ్ చేస్తాం, సూపర్ టేస్టీ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత వాళ్ళు ఒక బన్ ఇచ్చారు, అంత టేస్ట్ సూపర్ ఉంది. అందుకని వీడియో తీశాను. అండ్ ఏంటిది పిచ్చిగా చిన్న బన్ వీడియో తీస్తుంది అనుకుంటున్నారా? లేదు, చాలా చాలా యమ్మీగా ఉన్నింది. అండ్ ద కలర్ వాజ్ బ్లూ, ప్రాబబ్లీ ఇట్ వాజ్ అ బ్లూబెర్రీ బన్. దాన్ని మిక్సీ చేసి వేసినట్టున్నారు. అండ్ డిన్నర్ వచ్చేసి ఇట్లా సలాడ్, వాటర్ మెలన్, నూడిల్స్, అమేజింగ్ నూడిల్స్. వాళ్ళు అక్కడ మీట్ కూడా పెట్టారు సపరేట్గా. సో వెజిటేరియన్స్ ఇట్లా ఆప్షన్స్ ఉన్నిందనమాట. అండ్ నూడిల్స్ అండ్ సలాడ్ ఇట్లాగే చాలా ఇచ్చారు. అండ్ కొన్ని స్వీట్ అయితే పెట్టారు, కేక్స్ అయితే పెట్టారు. చెప్పాను కదా, నేను ఈ హాలిడేస్లో అస్సలు ఏం ఆలోచించలేదు, అన్నీ తిన్నాను, చాలా ఎంజాయ్ చేశాను. స్వీట్స్, వీగన్, డైరీ అవన్నీ ఏం ఆలోచించకుండా మంచిగా 1 week బాగా ఆలోచించాను. అండ్ ఐ హ్యావ్ పుట్ ఆన్ వెయిట్ ఆల్సో. దాని గురించి కూడా మళ్ళీ హవాయి ట్రిప్ అంతా ఫినిష్ చేసుకొని అది కూడా మీకు చెప్తాను. హౌ ఐ స్టార్టెడ్ మై ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, డయట్, మై వర్కౌట్ అన్నీ ఎలా చేస్తున్నానని మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చి క్రూజ్లో ఉత్త డిన్నర్ కాకుండా వాళ్ళు కొన్ని మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు. లువావీ డ్యాన్స్ మేము లాస్ట్ ప్రీవియస్ వ్లాగ్లో చూపించాను కదా, వేస్ట్ అయిపోయింది, చూడలేదు, మిస్ అయిపోయామని. అండ్ ఇక్కడ క్రూజ్లో లువావీ డ్యాన్స్ వాళ్ళ కల్చర్ అయితే మంచిగా ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. డ్యాన్స్ విధానంగా మంచిగా ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. ఇట్ వాజ్ వెరీ ఫన్. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ అందరితో కూడా కొన్ని డాన్స్లు అయితే చేయించారు. అసలు క్రూజ్ అయ్యే వరకు మొత్తం వాళ్ళ లువావీ డ్యాన్స్ ఉన్నిందనమాట. 2 hours క్రూజ్ అది. మొత్తం 2 hours ఎంటర్టైన్ చేశారు. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్యాన్స్ చేసి ఎంటర్టైన్ చేశారు. అండ్ లుక్ అట్ దిస్ డెజర్ట్ టేబుల్, కాఫీ టేబుల్ అన్నీ ఉన్నింది, రకరకాలుగా పెట్టాడు. అండ్ ఇట్ వాజ్ సన్సెట్ వ్యూ టైం అనమాట. సో బయటకు వచ్చాము. అండ్ ఈ అందం ఎన్నిసార్లు చూసినా సరిపోవు కదా, అందుకే చాలాసేపు అక్కడే నించుని పోయాము. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంట్లో అందరూ కూడా కొంచెం నేచర్ లవర్సే అని చెప్పొచ్చు, అంత ఎంజాయ్ చేసామన్నమాట.
లైఫ్లో మనం ఏం అచీవ్ చేసినా ఏం పొందినా చివరికి హ్యాపీగా ఉండాలి అనేది గోల్ ఉంటుంది. మ్యూజిక్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్ ఫర్ హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. ఆ లెగసీ యాజ్ పేరెంట్స్ మేము మా పిల్లలకి ఇచ్చాము అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంది మాకు. ఎనీవేస్ క్రూజ్ అయితే అయిపోయింది. డిన్నర్ అయితే చాలా మంచిగా అయింది. పరిగెత్తున్నారో దేనికి పరిగెత్తున్నారో తెలీదు కొంతమంది. ఈవిడికి కాళ్ళ నొప్పులు వస్తాయంట బుజ్జమ్మకి, అందుకే ఎత్తుకుంటున్నా. వాళ్ళు వెళ్ళిపోయారు కార్కి. నేను దీక్ష మెల్లగా సరి కూర్చోవే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాము. కార్ పార్కింగ్ దగ్గర వెళ్తున్నాము. ఇక్కడ బైక్స్ చూసారా, ఇండియాలో బైక్స్ ఉన్నట్టు స్కూటీ వేసుకున్నట్టు ఇక్కడ కొన్ని స్కూటీలు చూస్తున్నాను. ఒక మంచి ఈవినింగ్ అయితే స్పెండ్ చేసాము. చాలా చాలా గాలి వస్తుంది. ఐ డోంట్ నో మీకు నా వాయిస్ వినిపిస్తుందో లేదో. అండ్ క్రూజ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు చూసారు కదా, చాలా డాన్స్లు అవన్నీ చేశారు. అండ్ అంతే అండి. ప్రాబబ్లీ ఐ విల్ ఎండ్ ద వీడియో ఫర్ నౌ. అండ్ డే 3లో కలుద్దాము మళ్ళా. సీ యూ సూన్. సో ఫైనలీ సూపర్ ఎంజాయ్ చేసాము. డే 2ని కూడా అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా బాగా ఎంజాయ్ చేసాము. అందరూ హై ఎనర్జీలో ఉన్నారనమాట మన నలుగురిలో. సో రేపైతే ఇంకో డెస్టినేషన్కి వెళ్తున్నాము. అది చాలా చాలా బాగుంటుంది ఆ ప్లేస్. డెఫినెట్లీ మీతో నేను షేర్ చేసుకోవాలి. అండ్ ఈ రోడ్ వచ్చేసి వెరీ ఫేమస్, కలాకౌవా అవెన్యూ అనమాట. ఇక్కడ ఫస్ట్ వాకింగ్ చేద్దాం అనుకున్నాము, కానీ ఇట్ వాస్ టూ లేట్. వాకింగ్ చేయడం అయితే చాలా కష్టం అనుకున్నా. అండ్ చాలా షాపులు క్లోజ్ కూడా. అక్కడ జనాలు ఊరికే చాలా తిరుగుతారు. రెస్టారెంట్స్ విల్ బి ఓపెన్, కానీ షాపింగ్ మొత్తం 5 o'clock అలా క్లోజ్ చేసేస్తారు. ఇట్ వాస్ వెరీ నైస్. మంచి రైడ్ అయింది రాత్రి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను అప్లోడ్ చేయగానే. అండ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు నేను వస్తాను. Until then, see you, take care, bye bye.